హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ థంబ్నైల్ చూశారు కదండి. ఆ థంబ్నైల్లో ఉన్నట్లుగా మనం కేవీలో మనం ఫీజు అనేది మనం ఎలా ఆన్లైన్లోనే మన ఫోన్లోనే ఎలా పే చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఆ లింక్ అనేది ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా చెప్తాను. కావాలంటే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తానండి, మీరు వెళ్ళి చెక్ చేయండి. డైరెక్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి కూడా మనం ఫీ అనేది పేమెంట్ చేయొచ్చు. ఫీ అనేది ఏ మంత్లో పే చేయాలి, ఎన్ని టర్మ్స్లో పే చేయాలనే వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూసేయండి. ఇప్పుడైతే మనం క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళాలండి. గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసేసి అక్కడ మనము కేవీ ఫీ అని టైప్ చేయండి. కేవీ ఫీ అని టైప్ చేస్తే మనకు ఇప్పుడు వచ్చింది చూడండి, సెకండ్ లింక్ అనేది ఆన్లైన్ కేవీ ఫీ పేమెంట్ అని. సో మనం ఆన్లైన్ కేవీ ఫీ పేమెంట్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది, ఓకే అని కొట్టండి. అప్పుడు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఫిల్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఐడి అనేది మనం ఫిల్ చేయాలి. నేను ఇక్కడ ఫోన్లో చేస్తున్నాను కాబట్టి డెస్క్టాప్ మోడ్లో అనేది నేను ఓకే చేసుకుంటున్నాను ఇక్కడ. సో మనం ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది స్టూడెంట్ ఐడి అనేది ఫిల్ చేయాలని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి. నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఫస్ట్ మనం ఫీ పే చేసినప్పుడు మనకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు, పేపర్ అనేది, జిరాక్స్ పేపర్ అనేది. అందులో స్టూడెంట్ ఐడి ఉంటుందండి, దాన్ని జాగ్రత్తగా పెట్టుకోమన్నాను. సో ఆ స్టూడెంట్ ఐడి అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి. మనము అప్లై చేసినప్పుడు బాబు బర్త్డే ఏం పెట్టామో బాబు బర్త్డే అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. తరువాత అనేది క్యాప్చా అనేది కింద క్యాప్చా ఉంది కదా, ఆ క్యాప్చా అనేది కరెక్ట్గా ఎంటర్ చేయాలన్నమాట. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా అనేది మనం ఈ 3 ఆప్షన్స్ అనేవి మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎంటర్ చేసినాక లాగిన్ అని ఉంది చూడండి, ఈ లాగిన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మన స్టూడెంట్ ఐడి, ఏ క్లాస్ చదువుతున్నారు, ఏ బ్రాంచ్లో చదువుతున్నారు అనే మొత్తం డీటెయిల్స్ అనేవి వస్తాయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా సిస్టమ్ కింద మేక్ ఏ పేమెంట్ అని. సో మనం మేక్ ఏ పేమెంట్ దగ్గర మనం ఇప్పుడు క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనం 2 ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయాలి. మనం ఫీ ఎంత, ఏ క్వార్టర్ అనేది ఫీ పేమెంట్ అనేది చేస్తున్నాము, డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ మెయిల్ ఐడి అండ్ మరియు ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలి. మనం ఆల్రెడీ అప్లై చేసినప్పుడు ఏ మెయిల్ ఐడి ఇచ్చామో అదే క్లిక్ చేయాలన్నమాట. తర్వాత మేక్ ఏ పేమెంట్ అని ఉంది కదండి, ఆ మేక్ ఏ పేమెంట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అని ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నెట్ బ్యాంకింగ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, క్యూఆర్ కోడ్ కానీ, యూపీఐ ద్వారా ఏ విధంగా అయినా మనము పేమెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకున్నామండి. యూపీఐలో కూడా గూగుల్ పేనా, ఫోన్పేనా, పేటిఎం ఉంది కదా, ఇక్కడ మనకి ఏది కావాలంటే అది. నేనైతే ఇక్కడ ఫోన్పే అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఫోన్పే యొక్క యూపీఐ ఐడి అనేది ఇచ్చి ఇక్కడ మేక్ ఏ పేమెంట్ ఫర్ 1500 అని ఉంది కదండి ఆరెంజ్ కలర్లో, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి వేరే ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు పేమెంట్ అనేది చాలా విధాలుగా మనం పే చేసుకోవచ్చు అండి. ఇక్కడ వాట్సాప్లో కూడా పే చేసుకోవచ్చు. నేనైతే యూపీఐ ద్వారా పే చేస్తున్నాను. మేక్ ఏ పేమెంట్ క్లిక్ చేసినాక మనకి టైమర్ అనేది పడుతుంది కదండి, పైన లింక్ అనేది వచ్చింది చూడండి పే చేయమని. సో దాన్ని ఓపెన్ చేసేసి పే అనే ఆప్షన్ కొట్టేసి పాస్వర్డ్ ఇచ్చేసి పేమెంట్ అనేది పే చేసేసి చూడండి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందని మనకి మెసేజ్ కూడా వస్తుందండి. దాన్ని ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి అక్కడ మనకి రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుందండి. ఈ విధంగా మనకు వస్తుంది. మనం పేమెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిసిప్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది. మనం ఆ డౌన్లోడ్ అయిన దాన్ని ఓపెన్ చేసి చూసుకుంటున్నాం చూడండి. మనం ఫీ పే చేసిన స్లిప్ అనేది ఎలా ఉంటుందో ఈ విధంగా మనకి స్లిప్ అనేది వస్తుంది. మనం కావాలంటే మనం వాట్సాప్కి షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ అడిగితే ఇవ్వచ్చు అనమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చితే, ఎంతో కొంత యూజ్ అయ్యనే ఉంటే, ఇది ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.